ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ గురువైన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవియం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. నాన్నగారు. సంతోషం. ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. గత సంవత్సరంలో మీ అక్క తేజస్విని పడింది, ఇప్పుడు నా కూతురు మనస్విని. మీ అందరికీ మనం ఈ ఉగాది ఫలితాలు వినే ముందు మనం అమ్మాయితో ఒక చక్కటి గానంతో ప్రారంభం చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుందాం. శుభమస్తు. గాగ గమ గరి సరి సా ని సరి ని సారి గా స గాగ గమ గరి సరి సరి గమ గరి గ స పస ని సా రి ని పసా గరి రి గరి ని పసా గరి పద పమ పమ గమ గరి సరి సని సని పద ని సా శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాది పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్త పదాంబుజం భవయామి శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం. దేవికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవికి దే పూజ పాద పూజ కలకాలం దేవికి కనకాంబరమాల చేయి వదలరాదని చేమంతుల మాల కలకాలం దేవికి కనకాంబరమాల చేయి వదలరాదని చేమంతుల మాల మోహక్షయకారిణికి మొగలి పూలమాల దయతల చేతల్లికి దవనంబుమాల దేవికి దే పూజ పాద పూజ గుండెలోని దేవికి గులాబీల మాల సర్వాంతర్యామికి సంపెంగమాల గుండెలోని దేవికి గులాబీల మాల సర్వాంతర్యామికి సంపెంగమాల మమతల మా తల్లికి మందారమాల ప్రేమైకమూర్తికి పొన్న పూలమాల దేవికి దే పూజ పాద పూజ నాద స్వరూపినికి నాగమల్లి మాల మందస్మిత వదనకు మాలతీ మాల నాద స్వరూపినికి నాగమల్లి మాల మందస్మిత వదనకు మాలతీ మాల తీయని పలుకుల తల్లికి తులసీదల మాల భక్త కల్పవల్లికి బంతి పూలమాల దేవికి దే పూజ పాద పూజ చల్లని చూపుల తల్లికి చెంపకపు మాల కరుణాల వాలకు కమలాల మాల చల్లని చూపుల తల్లికి చంపకపు మాల కరుణాల వాలకు కమలాల మాల కలిదోషహారిణికి కలువ పూలమాల సుగుణాల రాశికి సన్నజాజిమాల దేవికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవికి దే పూజ పాద పూజ పాద పూజ పాద పూజ. అద్భుతం. అమోఘమైనటువంటి తన గాత్రంతో నా కూతురైనా సభా మధ్యలో నేను నా కూతురిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరి ఆశీర్వచనంతో, మీ అందరి బెస్ట్ విషెస్తో తను ఇంకా సంగీతంలోనూ
అలాగే నా అమ్మాయి అని చెప్పడానికి లేదు కానీ కూచిపూడి నాట్యంలో కూడా మంచి ఒక ఉన్నత స్థాయిలోనే తను స్థాయిలో ఉంది. మంచి గురువుల చేత, అలాగే సంగీతంలో కూడా మంచి గురువుల చేత మా అమ్మాయి ఇలా తన యొక్క ప్రయాణాన్ని, సంగీత నృత్య ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే మంచి చదువరి కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో కూడా మంచి బ్రహ్మాండ చదువుకుంటుంది. నా కూతురని కాదు, నా కూతురులాగా అందరు ఆడపిల్లలు సంప్రదాయబద్ధంగా ప్యాషన్గా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి, సంప్రదాయబద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా చిరంజీవిని మీ అందరి సమక్షంలో ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి తన గాన మాధుర్యంతో మనల్ని అందరినీ అలరించినందుకు అమ్మవారు తనని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా తన విషయాన్ని కోరుకుంటూ ఇక మనం మన కార్యక్రమానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. నన్ను ఆనంద సిద్ధిరస్నాన, చాలా సంతోషం. మంచి గానంతో మమ్మల్ని చాలా సంతోషపరిచావు. ఈ యొక్క ఉగాది ఉత్తేజితంగా ఆనందంగా సాగుతున్నందుకు మాకు చాలా అదృష్టంగా ఉంది. మేము ఆనందపడుతున్నాం. సో మీ అందరి తరఫున నేను కూడా నీకు విషెస్ చెప్తున్నాను. గుడ్ లక్, కీప్ ఇట్ అప్. ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా ఎదిగే అవకాశం ఉండాలి. తగ్గేదేలే అంటారుగా మీ డైలాగు, తగ్గేదేలా ఉండండి. ఓకేనా? శుభమస్తు. మరి నాన్నగారు, మన మకర రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి సక్సెస్ చూడబోతున్నారు? స్పోర్ట్స్ విషయంగా కానివ్వండి, లేకుంటే పాలిటిక్స్ విషయంలో కానివ్వండి, ఎలాంటి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళగలుగుతున్నారో చెప్తారు? తప్పకుండా. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి అడుగుతున్నటువంటి చాలా ప్రశ్నలకి మీకు సమాధానం వచ్చే ఉంటుంది. ఇక ఇప్పుడు మనకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో చాలా ముఖ్యమైనటువంటి రాశి మకర రాశి. అదేమిటండి అంటే, మకర రాశి వారికి తృతీయ స్థానంలోకి శని సంచారం. మే 19 తర్వాత గురుడు యొక్క స్థాన మార్పు, మే 19 నుంచి గురుడు స్థాన మార్పు పంచమంలోకి వెళ్తుంటాడు. అలాగే షష్టమ స్థాన స్థితి కూడా పొందుకుంటాడు గురుడు. ఈ రకమైనటువంటి సువర్ణమూర్తులుగా, తామ్రమూర్తులుగా ఉన్నటువంటి ఈ శని గురుల యొక్క ప్రభావము చేత మే 19 అంటే జూన్ తర్వాత నుంచి కూడా ఈ రాశి వారికి చాలా మార్పులు వచ్చే అవకాశం. కాబట్టి మే జూన్లలో కూడా ప్రత్యేకంగా చెప్పుకున్న వీరి గురించి, అన్ని రాశుల వారి గురించి చెప్పుకోవాల్సిందే. ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంవత్సరంలో తదనుగుణంగా ప్రవర్తించాలి. అంటే పెద్దవాళ్ళతో ఉన్నప్పుడు పెద్దగా, అంటే పెద్దరికంతోనూ గౌరవ మర్యాదలతోనూ పొందుకోవాలి. చిన్నవాళ్ళతో ఉన్నప్పుడు ప్రేమాప్యాలతో కాస్త సరదాగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే ఏ ఎండకు ఆ కొడుకు పట్టే ప్రయత్నం చేయాలని అర్థం. ఏదేమైనా ఆర్థిక పరిస్థితి వీరికి గత సంవత్సరం కన్నా అనుకూలంగా ఫలితాలు. ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకాలున్నా, గౌరవ మర్యాదలకి కొద్ది ఆటంకాలు ఏర్పడుతున్నా వాటిని అధిగమించగలిగే శక్తిని పొందుకునే శుభ సూచన కనపడుతోంది. తప్పకుండా మీకు ఆర్థికంగా అభివృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాహుకేతుల యొక్క మే 19 తర్వాత నుంచి వారి సంచారం కూడా మీకు అత్యంత శుభయోగాన్ని కలిగించబోతుంది. వాక్చాతుర్యం, ధనము, ధైర్యము, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఇవాళ లిటిగేషన్లో ఆ లిటిగేషన్ నుంచి బయటపడే అవకాశం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభాన్ని చేయడం, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం. కాకపోతే వీరికి ఆగస్టు, సెప్టెంబర్ మరియు ఫిబ్రవరి మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అది కూడా పూచికత్తుగా సంతకాలు చేయకూడదన్న విషయాన్ని గుర్తించండి. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, చలనచిత్ర రంగంలో కానీ నటినట్లకి, దర్శక నిర్మాతలకి మంచి అవకాశాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత. రైతులకి పంట సమృద్ధిగా ఉండడం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వారి యొక్క పూర్తి స్థాయి సహాయ సహకారం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ చేయూత వల్ల మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశం. రైతులకి మంచి పంట దిగుబడి. మిర్చి, నల్ల నువ్వులు, కందులు, రాగులు మరియు కూరగాయలు పండించే వారికి, మరియు వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపారం చేసే వారికి, అంటే పత్తి పండించే వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కంది పంట చాలా మంచి పంటగా మీకు అనుకూలంగా ఉండబోతుంది. తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకోతున్నారు. రైతులకి లాభం. పూలు పళ్ళు పండించే వారికి కూడా లాభాలు పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా నూతన వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం, కొత్త వ్యాపారాన్ని చేయగలిగేటువంటి అవకాశము, వ్యాపార భాగస్వామితో కూడా మీకు మంచి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోగలిగే అదృష్టయోగంగా చెప్పవచ్చు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఇంతకు ముందు పూచికత్తుగా సంతకాలు చేసిన నుంచి బయటపడే అవకాశం కనబడుతుంది. కోర్టు వివాదాలు కూడా పూర్తిగా ఈ సంవత్సరంలో మీకు సమస్యపోయి అనుకూలవంతమైనటువంటి శుభ ప్రతిఫలాలు పొందుకోగలిగే అవకాశంగా మీకు చెప్పబడుతోంది అన్న విషయాన్ని గుర్తించండి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ఇక కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్ల వారికి లాభాలు.
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ముఖ్యంగా చిట్ ఫండ్ సంస్థల నుంచి మీరు మంచి లబ్ధి చేకూరే అవకాశం కనపడుతోంది. రాజకీయ నాయకులకి అనుకూలవంతర శుభస్థితి. మంత్రి పదవి వస్తుందని చెప్పలేం, కానీ ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి పదవిని మాత్రం పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా చైర్మన్ పదవి కానీ లేదా రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసే అవకాశం ఉంటుంది. సోదరులతో సఖ్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, అనుకున్నటువంటి ఆస్తి పంపకాలలో లాభాలు పొందుకునేటువంటి శుభచరణం కనబడుతోంది. కొంతమంది చెప్తారు, ఎక్కడ ఉంటుందండి మీకు షష్టమంలో గురుడు వచ్చేస్తాడు, వచ్చినప్పుడు అక్కడ కూడా ఇబ్బంది పెడతాడు. కొంత ఇబ్బంది నేను చెప్తున్నాను కదా, కొన్ని సందర్భాలలో కొన్ని మాసాల్లో ఇబ్బంది ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మరి షేర్ మార్కెట్ స్వామి ఎలా ఉండబోతోంది? షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంది. కాకపోతే ఆగస్టు సెప్టెంబర్ మాసంలోనూ, వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో కాస్త ఈ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కాస్త డే ట్రేడింగ్ని తగ్గించుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఇందాక అనుకున్నాం కదా, ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండండి. అతిగా మాట్లాడడం మంచిది కాదు, అతిగా ఇతరులకి అపాత్రదానం చేయడం కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. నిర్దిష్టమైనటువంటి ఒక ప్రమాణాలతో, మంచి ప్రయత్నంతో, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే మీకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతర శుభయోగం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, స్వదేశంలో విదేశాల్లో వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం. అంటే విదేశాల్లో వ్యాపార ప్రారంభం చేయవచ్చు, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది, స్వదేశంలో కూడా ఉద్యోగ అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి అటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం స్వదేశంలో, విదేశాల్లో బాగుంది. కొత్త ఈవెంట్స్ లభిస్తాయి. అలాగే విద్యార్థులకి ఇప్పుడు రాయబోతున్న పరీక్షల్లో తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు. విశ్వావసునామ సంవత్సరంలో ఏ పరీక్షలు రాసినా సరే తప్పకుండా అందులో విజయం సాధించగలిగే అవకాశం ఉంది. కానీ బెస్ట్ ర్యాంక్ రావాలంటే ఇంకొద్దిగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాస్త మనము జీవితం యొక్క లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కనుక మనం ప్రయాణం చేస్తే లాభం. ఆరోగ్య లాభం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య లాభం. సంతానము లేని వారికి సంతాన యోగ్యత. ఇక మనం పోటీ పరీక్షలు ఉంటాయి కదా, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఎంబీఏ లాంటి పరీక్షలు, సిఏ లాంటి పరీక్షల్లో పరీక్షలు రాయబోతున్న వారికి మంచి విజయం సాధించే అవకాశాలు. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం కూడా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అవార్డులు, రివార్డులు, విదేశాల్లో కూడా మంచి ఖ్యాతి ఏర్పడే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, వృత్తి ఉద్యోగాదు లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలంతో శుభయోగం. తప్పకుండా మీకు ఆశించినటువంటి ధన, కనుక, వస్తు, వాహన, గృహయోగాన్ని, స్థల లాభాన్ని, పొలము లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆనంద యోగాలు ఈ సంవత్సరం కనబడుతోంది. కొద్దిగా ప్రారంభంలో ఈ కొద్దిగా శని మార్పు అయినా సరే గురుడి యొక్క ప్రభావం చేత కొన్ని స్వల్ప ఆటంకాలు పొంది. ఎందుకంటే తామ్రమూర్తిగాను మరియు శనీశ్వరుడు కొంత మనకి వెంటనే శుభాన్ని కలిగించే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే వీరికి తృతీయ స్థానంలో శని సంచారం, అంటే ఏలినాడు శని వీరికి పూర్తవబోతోంది. సంపూర్ణమైనటువంటి శనిపీడ పరిహారం తొలగిపోయి అనుకూలవంతమైన శుభయోగం కలిగేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. దానివల్ల మీకు ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకునే అవకాశాలు కనబడుతోంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.